మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం ఈ మొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశముగా నాకు అనిపించింది. ఎందుకోసం అంటే చాలా సందర్భాలలో ఈ యొక్క అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి. ఈ సందేశాన్ని విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో మన జీవితాల్లో కొన్ని ఉండకూడనివి ఉండకూడదు, ఉండవలసిన ఉండాలి. ఏవి ఉండకూడదు, ఏది ఉండాలి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. విచిత్రమైనటువంటి కొన్ని మాటలు ఈ కొండ మీద ప్రసంగాన్ని గురించి బైబిల్లో మనకు కనపడుతుంది. ఒకే ఒకసారి యేసు ప్రభు కూర్చొని వాక్యం చెప్పినట్టుగా మనం గమనిస్తాం. 5వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఆయన కొండ ఎక్కి కూర్చొని వాక్యం చెప్పాడు ప్రభు. సో చాలామంది అంటుంటారు, కొంతమంది కూర్చొని వాక్యం చెప్తే ఏంటండి కూర్చొని వాక్యం చెప్పాలి, నిలబడి కదా వాక్యం చెప్పాలి. కూర్చొని వాక్యం చెప్పొచ్చు, నిలబడి వాక్యం చెప్పొచ్చు, ఒకటి పండుకొని వాక్యం చెప్పకూడదు. అంతేగాని కూర్చొని వాక్యం చెప్పడం తప్పు కాదు. యేసు ప్రభు కొండ ఎక్కి కూర్చొని యేసు ప్రభు వాక్యాన్ని బోధించాడు. రెండవదిగా ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒకే ఒకసారి 3 అధ్యాయాల సందేశాన్ని దేవుడు అందించాడండి. 3 అధ్యాయాల సందేశాన్ని దేవుడు అందించాడు. అంటే దేవుని యొక్క సందేశము కొన్ని సందర్భాల్లో చాలా చిన్నగా ఉంటుందండి, కొన్ని సందర్భాల్లో చాలా పెద్దగా ఉంటుంది. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఈ కొండ మీద ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్. దేవుని బిడ్డలారా, 3 అధ్యాయాలకు సరిపడినటువంటి సందేశాన్ని ప్రభు అందించినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు నోటి నుంచి పలుకబడినటువంటి మాటలను యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు రాయడం జరిగిందండి. అంటే వాళ్ళకు దేవుడు దర్శనంలో కనబడి దర్శనంలో రాసినటువంటివి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కానీ మత్తయి 5, 6, 7 అధ్యాయాలు ఈ 3 అధ్యాయాలు యేసు ప్రభు నోటిలోంచి వాళ్ళు ఏం విన్నారో అదే అక్కడ రాసినట్టుగా మనం గమనిస్తాం. అంటే ఇట్స్ ఎ డైరెక్ట్ స్పీచ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు సరాసరిగా నేరుగా మాట్లాడినటువంటి భాగాలే ఈ యొక్క 3 అధ్యాయాలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాటలు ఎలాంటి మాటలు అంటే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే ఏ రకంగా ఉండాలో ఒక నమూనా ఇక్కడ మనం చూస్తామండి. ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. అంటే దేవుని బిడ్డ ఏ రకంగా ఉండాలి, నువ్వు దేవుని బిడ్డవైతే నేను దేవుని బిడ్డనైతే ఏ రకంగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని సవిస్తారంగా వివరించబడినటువంటి అధ్యాయాలే ఈ యొక్క మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. దేవుని బిడ్డలారా, ఈ 3 అధ్యాయాలు మనం గమనిస్తే దేవుడు కొన్ని విషయాలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కానీ ఎందుకు ప్రభు మాట్లాడాడు, ఎందుకు ఈ మాటలు మాట్లాడాడంటే చివరి అధ్యాయం అంటే 7వ అధ్యాయంలోకి వస్తే, అంటే 5వ అధ్యాయంలో ప్రారంభించాడు, 7వ అధ్యాయంతో ముగించాడు. అసలు ఎందుకు ఈ మాటలు పలికాడు, ఎందుకు ఇంత సుదీర్ఘమైన సందేశాన్ని అందించాడంటే దానికి ఆన్సర్ మనకు 7వ అధ్యాయంలో కనపడుతుంది. 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చాలు. ఎందుకోసం ఈ మాటలు అంటే నీవు నేను బుద్ధిమంతునిగా దేవుని దృష్టిలో కనపడాలి. అంటే ఎలా బుద్ధిమంతులు కనపడతాం? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. చదవడానికో వినడానికో కాదు దేవుడు మాట్లాడినటువంటి మాటలు, అవి మనం చెయ్యడానికి ప్రభు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో వాక్యాన్ని వినేవారంగా ఉంటాం, వాక్యాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళంగా ఉంటాం, వాక్యాన్ని గురించి కామెంట్ చేసే వాళ్ళంగా ఉంటాం, వాక్యాన్ని గురించి ఇతరులతో డిస్కస్ చేసే వాళ్ళుగా ఉంటాం. ఇవన్నీ కూడా మానవ లోకంలో గుర్తింపు కలిగి ఉంటాయి. కానీ దేవుడు ఎవరికి గుర్తింపు ఇస్తాడంటే ఈయన మాటలు విని శిష్యులారా మీరైనా, ప్రజలారా మీరైనా, ఎవరైనా సరే, హూ ఎవర్ యు మే బి, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. దేవుడు ఎందుకు ఇంత సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చాడు, లేకపోతే ఎందుకు దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి? వై?
అంటే ఒకటి మనము ఆ వాక్య ప్రకారం జీవించడానికి. ఏ వాక్య ప్రకారం జీవించాలి? ఒక వచనాన్ని మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. చాలు. యేసుప్రభు అంటున్నాడు మీరు తీర్పు తీర్చకుడి. వెరీ సింపుల్గా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మీరు తీర్పు తీర్చకుడి అంటే గత వారంలో కూడా చెప్పాను. ఎవరితో మాట్లాడాడు? శిష్యులతో మాట్లాడాడు, వాక్యం వింటున్నటువంటి ప్రజలతో మాట్లాడాడు, సేవ చేసే వారితో మాట్లాడాడు, సేవకు వచ్చే వారితో దేవుడు మాట్లాడాడు. ఏంటి ఆ మాట అంటే తీర్పు తీర్చకుడి. తీర్పు తీర్చకుడి అంటే కొన్ని సందర్భాల్లో ఇది తప్పుడు అర్థాన్ని కూడా స్ఫురింపచేస్తుంది. ఏంటి? యేసుప్రభు తీర్పు తీర్చవద్దన్నాడు కదా, మరి యోహాను ఏమంటాడు? సర్పసంతానమా అంటాడు. అంటే ప్రజలను చూసి ఒక తీర్పు తీర్చాడు కదా, వాళ్ళు సర్పసంతానము అని. లేదా పేతురు ఏమంటాడండి మొదటి ప్రసంగంలో? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అంటాడు. అంటే పేతురు కూడా ఒక తీర్పు తీర్చాడు కదా. కాబట్టి మరి యేసుప్రభు చెప్పిన మాటకు వీళ్ళిద్దరు వ్యతిరేకంగా వెళ్ళారు కదా అనేటువంటి తలంపు మనకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎలా తీర్పు తీర్చాలి, ఎలా తీర్పు తీర్చకూడదు అనేటువంటిది మన జీవితాల్లో తెలుసుకుంటే చాలా పెద్ద నష్టం నుంచి మనం తప్పించబడతామండి. జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో నష్టము కానీ కష్టము కానీ మన జీవితాల్లో రాకుండా ఉండాలంటే వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ హౌ వి జడ్జ్ ద థింగ్స్. ఒక వ్యక్తిని కానీ, ఒక పరిస్థితిని కానీ, ఒక సంఘటన కానీ హౌ వి జడ్జ్, ఏ రకంగా మనం తీర్పు తీరుస్తాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. తీర్పు తీర్చవద్దు అని దేవుడు చెప్పలేదు. అంటే ఏ రకంగా ఉన్నదంటే మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. అంటే నువ్వు తీర్పు తీరుస్తుంటున్నావా, అదే తీర్పు నీకు కూడా వర్తిస్తుందని గుర్తుపెట్టుకొని తీర్పు తీర్చు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏ రకంగా ఉండాలి అంటే దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. అంటే తీర్పు తీర్చడం అంటే ఏంటిది? ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది చేయాలి, ఇది చేయకూడదు, వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఇదే కదా. మరి ఇది తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభు అంటున్నాడు. అంటే ఈ తీర్పు తీర్చే లక్షణం అంటే ఎందుకు ఇట్లా చేసావు అని ఎవరైనా నేను అంటుంటే మొట్టమొదటిగా అది నా జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అందుకే ఈరోజు సందేశానికి నేను పెట్టిన అంశం ఏంటంటే ఈ లక్షణం ఉందా? జాగ్రత్త. ఏంటి ఆ లక్షణం? తీర్పు తీర్చే లక్షణం ఉందా? జాగ్రత్తగా ఉందాం. ఎవరినైనా వెంటనే వాళ్ళిట్లా, ఆ కుటుంబం ఇట్లా, ఈ కుటుంబం ఇట్లా, ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా, లేకపోతే వాళ్ళ పిల్లలు ఇట్లా, వీళ్ళ పిల్లలు ఇట్లా అని సడన్గా లేకపోతే అలవాటు ప్రకారం మనం తీర్పు తీర్చేవారం అయితే జాగ్రత్త. ఎందుకు జాగ్రత్తనో చివరిలో మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చకుడి. మరి ఎలా మనం తీర్పు తీరుస్తాం? ఎలా ఒక పరిస్థితిని మనము అంచనా వేస్తాం? అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చకుడి. ఎలా తీర్పు తీర్చకూడదో మొదటిగా చూస్తాము. ఆ తర్వాత ఎందుకు తీర్పు తీర్చకూడదో, తీర్పు మన జీవితాల్లో ఉంటే ఎంత డేంజరస్సో కూడా దేవుని యొక్క వాక్యం నుంచి మీదట నేను ఉంచాలని కోరుతుంటున్నా. ఎలా తీర్పు తీర్చకూడదు తెలుసా? నువ్వు కరెక్ట్, నువ్వు తప్పు అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఎప్పుడు రాకూడదు మన జీవితాల్లో. అంటే బైబిల్లో మీరు గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? చాలు. ఎప్పుడు తీర్పు తీరుస్తారు, ఎలా తీర్పు తీరుస్తారంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మళ్ళీ చదవాల్సిన పని లేదు, సింపుల్గా చెప్తాను. ఎవరో ఒకరిలో తప్పును చూపిస్తూ ఉంటే అది ఏ రకంగా ఉంటుంది తెలుసా? చాలా సందర్భాల్లో నీలోనే ఆ తప్పు ఉంటుంది, నీ కుటుంబంలోనే ఆ తప్పు ఉంటుంది, నీ పిల్లల్లోనే ఆ తప్పు ఉంటుంది, నీ యొక్క రహస్య జీవితంలోనే ఆ తప్పు ఉంటుంది. ఆ తప్పు కలిగి ఇతరులకు నువ్వు తీర్పు తీర్చవద్దు. అంటే నీ జీవితంలో అక్కడ అంటాడు కదా, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవు.
చాలా సందర్భాల్లో వెన్ వి టాక్ అబౌట్ అదర్స్, వాళ్ళు ఇలా చేశారు, తప్పు చేశారు, వాళ్ళు అలా చేయకూడదు కదా, ఇలా జరగకూడదు కదా అని మన ఇంటిలో కానీ మన తలంపులో కానీ జరుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీలో ఏమన్నా తప్పు ఉందేమో అదే తప్పు నీ జీవితంలో ఉందేమో చూసుకో. ఫస్ట్ చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని స్వపరీక్ష చేసుకో. దేవుని బిడ్డలారా, హౌ నాట్ టు జడ్జ్, ఏ రకంగా తీర్పు తీర్చకూడదంటే ఇతరులలో ఉన్నటువంటి తప్పు నీలో కూడా ఉందేమో. ఇతరులలో తప్పును చూస్తున్నావు కదా, అదే తప్పు నీ ఇంట్లో ఉందేమో, నీ కుటుంబంలో ఉందేమో. జాగ్రత్త. ఒకవేళ అలా చేస్తే ఎంత దారుణమైన పరిస్థితి అంటే 4వ వచనం చూడండి. 4వ వచనం, రోమా 2:4. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎందుకు ఇది డేంజరస్ అని చెప్పానంటే, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావంట. నాలో ఆ తప్పు ఉండి, నా కుటుంబంలో ఆ తప్పు ఉండి, నా యొక్క ఆత్మీయ జీవితంలో ఆ తప్పు ఉండి, నా ఉద్యోగంలో ఆ తప్పు ఉండి నేను ఇంకొకరిని గురించి తీర్పు తీరుస్తున్నానా? బైబిల్లో వ్రాయబడింది ఉగ్రతను సమకూర్చుకుంటామంట. ఉగ్రత అంటే దేవుని యొక్క కోపాన్ని మనం సమకూర్చుకుంటామంట. అందుకే ఎదుటి వానికి తీర్పు తీర్చే విషయంలో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళెంతండి, వాళ్ళకేం తెలుసండి, వాళ్ళ గురించి ఈ రకంగా ఉంది అని మాట్లాడక ముందు నీలో ఏమన్నా తప్పు ఉందేమో. యేసు ప్రభు ఒకరోజు ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి వాక్యం చెబుదామని దేవాలయంలోనికి వెళ్తే ఉదయాన్నే శాస్త్రులు పరిచయలు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారండి. వాళ్ళు రాత్రంతా ఏం చేశారంటే ఎవరు పాపంలో దొరుకుతారా ఊరంతా ఎదిగితే ఒక ఆమె దొరికిందండి. దొరికితే ఉదయాన్నే యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. నాకు అనిపించింది, ఉదయాన్నే వీళ్ళు ప్రార్థన చేసుకోరా, ఉదయాన్నే వీళ్ళు బైబిల్ చదవరా, ఉదయాన్నే ఏంటి వీళ్ళు అందరూ కలిసి గుంపుగా వచ్చారంట. అంటే గుంపుగా వెతికారేమో, గుంపుగా వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ప్రభువా, ఈమె పాపం చేస్తుండగా దొరికింది, నీవేమంటావు? యేసుప్రభు అంటాడు, ఆమె కోసం రాత్రంతా దిగి పాపం చేసిందని ఆమెను పట్టుకొని వచ్చారే, మీలో పాపం లేనివాడే రాయమేమన్నాడు. ఆమె ఎక్కడో రహస్యంగా పాపం చేస్తుంటే ఆమెను ఏదో పబ్లిక్గా మీరు ఏదో చేయాలని చూసారే. ఇప్పుడు నేనంటున్నాను, మీలో పాపం లేని వాడు ఎవరో రాయివేయండి. అంటే వాళ్ళలో పాపం కలిగి ఇతరులలో ఉండేటువంటి పాపాన్ని చూసేటువంటి వారు. బైబిల్లో రాయబడింది, ఇలా మనం చేస్తే అంట ఉగ్రత అనేటువంటిది సమకూర్చుకుంటామంట. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని కామెంట్ చేయడం చాలా సులువు, నోటిలోంచి మాట రావడం, నోటిలో మాట పలకడం ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ ఎంత డేంజరస్ అంటే ఇది ఉగ్రత అనేటువంటిది వస్తుందంట. దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చు నీవు అదే పాపం చేస్తూ ఇతరులను నువ్వు తీర్పు తీర్చకూడదు. తీర్చావా ఉగ్రత అనేటువంటిది ఉంటుంది. అందుకే ఇతరుల గురించి మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడదాం. ఇతరుల గురించి కామెంట్ చేసే విషయంలో ఆచితూచి కామెంట్ చేద్దాం. ఇతరుల గురించి వెంటనే స్పందించే విషయంలో ఆచితూచి మనం స్పందించాలి. అదర్వైజ్ ఉగ్రత అనేటువంటిది సమకూర్చబడుతుంది. అంటే దేవుడు ఈమెను క్షమించాడు కానీ వాళ్ళు పాపంతోనే వెళ్ళిపోయారండి. ఒకవేళ వాళ్ళు చనిపోతే ఎక్కడికి పోతారండి? వాళ్ళు గ్యారంటీగా నరకనికే. ఎందుకు? పాపం ఉందని తెలిసి కూడా పాపాన్ని ఒప్పుకొనకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ దినాన మెజారిటీ ఏంటంటే ఇతరుల తప్పుని వెతికేటువంటి వారే, తమ తప్పులను వెతకనటువంటి వారు. దేవుని బిడ్డలారా, నీవు అదే పాపం చేస్తూ అదే రకంగా నీ ఇంట్లో ఉంటూ ఇంకొకరి గురించి మాట్లాడడానికి సాహసించవద్దు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటే ఉగ్రతను మనం సమకూర్చుకుంటాం. తెలియకుండానే ఉగ్రత అనేటువంటిది ఏదో ఒక రూపంలో సమకూర్చబడుతూ ఉంటుంది. అందుకే ఇతరుల విషయంలో కామెంట్ చేసే విషయంలో జాగ్రత్త. కామెంట్ అంటే ఏంటి? యు కమ్ విత్ జడ్జిమెంట్. ఒక తీర్పుతో చేస్తావు. వాళ్ళు ఏంటంటే ఇలా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. నెంబర్ 1, నీలో తప్పుండి ఇతరులకు తీర్పు తీర్చావా? ఇతరులకు తీర్పు, అదే పప్పు నీలో ఉంటుంది, అదే పాపం నువ్వు చేస్తూ ఉంటావు, కానీ తీర్పు తీర్చావా? జాగ్రత్త, అది ఉగ్రతలోనికి నిన్ను నడిపిస్తుంది. ఎవరండి ఉగ్రతలోనికి వెళ్ళేది? ఉగ్రతలో పాపం చేసిన వాళ్ళు ఉగ్రతలోనికి వెళ్తారు. కానీ రోమా సంఘంతో పౌలు అంటున్నాడు, రోమా సంఘమా, మీరు సంఘంలో సభ్యులైనప్పటికీ ఇతరుల తప్పులు మీరు వేలెత్తి చూపుతూ అదే తప్పు మీలో ఉంటే ఉగ్రతను సమకూర్చుకుంటాం. మొదటిగా నీలో తప్పున్నప్పుడు జాగ్రత్త, ఇతరుల పైన తీర్పు తీర్చవద్దు.
రెండవదిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. చాలు. దేవుడు ఈ తీర్పు విషయంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, నీ కంటిలో నున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా. యేసుప్రభు అంటున్నాడు, తీర్పు తీర్చుంటున్నావు కదా, మొట్టమొదటిగా నీ కంటిలో దూలముంది. మాటకు ముందు ఏముంటుంది తెలుసా? చూపు ఉంటుంది. చూపు ఉంటుంది. ఆ చూపు ఏ రకంగా ఉంటుందంటే, ఒక్కసారి ఈ వాక్యాన్ని మీకు అర్థం కావడానికి ఒక చిన్న వివరణ ఇస్తాను. నా కంటిలో కట్టె పెట్టుకొని కట్టెతో కనబడుతుందండి, నా కన్ను సరిగా కనబడదు. నేను కర్ర, ప్రభు అంటున్నాడు దూలం పెట్టుకుంటామంట. మనం తీర్పు తీర్చే విషయంలో దూలం ఉంటుందంట. దూలంతో కన్నులో చూడొచ్చండి. అయినా ఎక్కడో ఒక చోటు నుంచి చిన్న కనపడుతుంది కదా, ఆ నుంచి చూసి వాళ్ళలో ఈ తప్పు ఉందని చెప్తాం. నీ కంటిలో దూలం ఉంటుంది, కానీ నువ్వు చూచి ఇతరులో తప్పు చిన్నది కనపడితే దాన్ని నువ్వు కామెంట్ చేస్తావా? తీర్పు తీర్చవద్దలా. దూలము ఉండుట చాలా కష్టం. కంటిలో దూలం ఉండడమే కష్టం. కానీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి వానిలో ఉండే నలుసును చూస్తామంట మనం. అంటే ఈ కన్ను మనకి ఎంత సతాయిస్తూ ఉన్నా, ఆ పాపము, ఆ యొక్క పాడు అలవాటు, ఆ పాపపు అలవాటు, ఆ పాప జీవితం మనలో ఎంత పెద్దగా ఉన్నా దాన్ని తొక్కేసి ఎక్కడి నుంచో కనబడుతుంది చూసారా, చిన్నగా వేరే వాళ్ళలో తప్పు, దాన్ని పట్టుకుంటాం మనం. అది చేయకూడదు అని ప్రభు అంటున్నాడు. అంటే వెన్ ఇట్ బ్లైండ్స్ యూ, ఫస్ట్ క్లియర్ యువర్ బ్లైండ్నెస్. నీ కన్ను ఎప్పుడైతే సరి కనబడదో ఫస్ట్ నీ కన్ను క్లియర్ చేసుకో. ఎదుటి వారిలో క్లారిటీ నీకు రావడానికి కాదు, నీకు క్లారిటీ రావాలి. దేవుని బిడ్డలారా, ఒక సంగతి చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను. అంటే ఇది జరిగినటువంటి సంఘటన కాదో కానీ నాకు తెలియదు, కానీ చదివినాను నేను ఈ భాగాన్ని. ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక కూతురు ఉన్నారంట. తల్లి కూతురే. ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ తల్లి యాపిల్ పండ్లు కొనుక్కొని వచ్చిందంట. 2 రకాలైన యాపిల్ పండ్లు ఉంటాయి కదా, ఒకటి ఎర్ర యాపిల్ ఉంటుంది, ఇంకోటి గ్రీన్ యాపిల్ ఉంటుంది. రెడ్ యాపిల్ అండ్ గ్రీన్ యాపిల్. ఈ 2 యాపిల్స్ కొనుక్కొని వస్తే ఇంట్లో అందరు తినేశారు. లాస్ట్కు 2 యాపిల్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ యాపిల్, ఇంకోటి గ్రీన్ యాపిల్. ఆ 2 దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయి తినే సమయంలో వాళ్ళ తల్లి వచ్చిందంట. వాళ్ళ తల్లి వచ్చి, అమ్మ నాకు ఒకటి ఇమ్మా, 2 ఉన్నాయి కదా నాకు ఒకటి అంటే, ఆ అమ్మాయి వాళ్ళ తల్లి సైడ్ చూసి టక్కీ మన చేతిలోనికి ఒక యాపిల్ తీసుకొని, రెడ్ యాపిల్ తీసుకుని దాన్ని కొరికేసింది. ఆమె ఏమనుకుందంటే, ఓహో రెడ్ తింటదేమో, నాకు గ్రీన్ ఇస్తుందేమో అనుకున్నది. ఆ పాప ఏం చేసింది తెలుసా, గ్రీన్ కూడా తీసుకొని కొరికేసింది. కొరికేస్తే ఇంకెట్టుంటా చెప్పాలి అమ్మకు, నేను ఈ పండ్లు తెచ్చి ఈ పిల్లకి ఇస్తే, ఈ పిల్ల నా ముందరే అడిగిన తల్లిగా ఒకటి అడిగితే ఇవ్వచ్చుగా, ఎంత పొయ్యే కాలం ఈ పిల్లకు, 2 దినాలనా. అప్పుడు ఆ పాప నిందంట, ఈ తలంపులను వస్తున్నాయంట అమ్మాయికి, సరే ఆ తల్లికి వస్తున్నాయంట. అరే ఏంటి పిల్ల 2 కొరికేసింది అంటే 2 తినేస్తుంది, నాకు ఇవ్వకుండా తింటుందా? ఎంత కఠినరాళ్ళు ఈ పిల్ల, ఎంత వేస్ట్ క్యాండిడేట్ ఈ పిల్ల. ఈ పిల్ల కోసం నేను ఎంత ప్రయాసపడ్డా, నేను కదా తెచ్చింది, అది నా జీతంలోంచి కదా తెచ్చింది అవి. కానీ ఈ పిల్ల చూడు, ఈ పిల్లకి ఏం చేయలేదు. ఆ పిల్ల టేబుల్ మీద పెడితే నాకు ఇమ్మని అడిగితే ఇవ్వడానికి బరువే 2 తింటుందా అని ఆలోచన చేస్తుండగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చిందంట. మమ్మీ ఇదిగో మమ్మీ. వాళ్ళ అమ్మ కోపం వచ్చింది. ఏమని కోపం వచ్చి ఉంటుంది, ఎంగిల్ది నాకు ఇస్తావా? అప్పుడు ఆ అమ్మాయి అనిందంట, మమ్మీ ఎందుకు 2 తిన్నాను తెలుసా, ఏది స్వీట్గా ఉంటుందో రుచి చూసి ఆ స్వీట్ది నీకు ఇవ్వడానికి. ఏది ఈ రెండిట్లో ఏది తీయగా ఉందో అది తిని ఆ స్వీట్ నీకు ఇచ్చి, స్వీట్లన్నీ నేను తిందామని అనుకున్నాను మమ్మీ, అందుకు నేను ఇచ్చానంటే ఆ తల్లి షాక్ అయిపోయిందంట. ఇదే కంటిలో ఉంటే ఒక దూలం ఉంటే ఎదుటిలో ఉండేటువంటి నలుసును చూడడం అంటే ఇదే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనలో తప్పులు కలిగి, మనలో దూలాలు కలిగి, ఒకవేళ ఇద్దరిలో ఉండేటువంటి నలుసునేమన్నా చూసి కామెంట్ చేస్తున్నామా? జాగ్రత్త. అలా చేస్తే ఏమవుతుందంట చూడండి, 7వ అధ్యాయం 5వ వచనం. అలా తీర్పు తీరిస్తే మొదటిగా ఉగ్రత వస్తుంది. ఇప్పుడు 5వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును ఏమంటా యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడు? ఒక పేరు పెట్టేశాడు. యేసు ప్రభు కూడా అడ్డ పేర్లు పెడతాడు, జాగ్రత్త. వేషధారి. సేవ చేసే నేను నా కంట్లో దూలం పెట్టి ఎదుటి వాళ్ళ నలుసును చూస్తే దేవుడు ఏమంటాడంటే, దైవ సేవకుడా అన్నాడు, నా కుమారుడా అన్నాడు, వేషధారి. అంటే
బయటకు ఏ రకంగా ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్న చిన్న తప్పును కూడా కనుక్కోగలిగిన టాలెంట్ ఉంది, కానీ తనలో ఉన్నటువంటి పెద్ద దూలాన్ని తీసుకోలేకుండా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, లెట్ us చెక్ అవర్ లైఫ్ ఫస్ట్. మన జీవితాల్లో దూలాలు ఏమున్నాయో చూద్దాం. ఎంత పెద్ద పెద్ద పాపాలు మనం కలిగి ఉన్నామో, ఎంత దేవునికి వ్యతిరేకమైన పాపాలు కలిగి ఉన్నామో మనం పరీక్షించుకుందాం. అది పరీక్షించుకోనకుండా వేరే వాళ్ళలో ఉన్న చిన్న తప్పును మనం హైలైట్ చేసామా, దేవుని దృష్టిలో ఏ రకంగా కనబడుతుంది తెలుసా? ఒక వేషధారి. ఎదుటి వారి తప్పులను చెప్పక ముందు చాలా జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ఇతరుల దృష్టిలో చెప్పేటువంటి వ్యక్తి, తీర్పు తీర్చే వ్యక్తి పర్ఫెక్ట్గా కనపడతాడు, కానీ దేవుని దృష్టిలో ఏం కనపడుతుంది తెలుసా? అతనిలో ఉండే దూలం కనపడుతుంది. నాకు అనిపించింది, దూలం కంట్లో ఎట్లా పడుతుంది? అయినా పెట్టుకుంటాడు. అంటే అన్ని పాపాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు, కానీ ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి తప్పును మాత్రం, అబ్బో చిన్న తప్పును కూడా వెంటనే కామెంట్ చేస్తాడు. అలా తీర్పు తీర్చకూడదు. అది చేస్తే ఏమవుతుందో తెలుసా? విల్ బికమ్ ఎ పర్సన్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు ద లార్డ్. దేవునికి అంగీకారము కాని వ్యక్తులుగా మనం తయారవుతాం. అంటే ఇంకొక మాట ప్రభు చెప్పగానే చెప్తుంటున్నాడు, ఇతరుల్లో ఉండేటువంటి నలుసును తీసే విషయంలో సహాయం చేసే ముందు నీది నువ్వు సరి చేసుకో. ఇతరులకు మనం సహాయం చేయకముందు మనలో ఆ పాపాలు ఉన్నాయేమో చూసుకుందాం. అది దేవుడు కోరుతున్నటువంటిది. ఇతరులకు సహాయం చేయడం మంచిదే, బట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ అదర్స్ యూ మస్ట్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు నువ్వు చేసుకోవాలి. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. తీర్పు తీర్చే విషయంలో, ఇతరుల గురించి మాట్లాడే విషయంలో, కామెంట్ చేసే విషయంలో దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా ఉందాం. ఒకటి, ఉగ్రతను తీసుకొని వస్తుంది, ఉగ్రతను సమకూరుస్తుంది. రెండవదిగా నిన్ను వేషధారిగా చేస్తుంది. మూడవదిగా ఏంటి తెలుసా? ఎలా మనం తీర్పు తీర్చకూడదు తెలుసా? యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. వెలిచూపును బట్టి కాక ఎలా తీర్పు తీర్చాలంట? న్యాయమైన తీర్పును తీర్చుడి. అంటే వెన్ ఐ లుక్ ఎట్ ఎ పర్సన్, ఒక వ్యక్తిని చూస్తుండగానే ముసిగేసుకొని భక్తిగా వచ్చి నిలబడింది అనుకో, అమ్మో ఈమె చాలా భక్తి అనకూడదు. నేను వెంటనే ఆమె పై అపీరెన్స్ను చూసి అమ్మో ఈమె చాలా భక్తిపరురాలు కాదు. వెళ్ళి చూపును బట్టి తీర్పు తీర్చవద్దు. నీ కనబడే దాన్ని బట్టి తీర్పు తీర్చవద్దు. కనబడే దాన్ని బట్టి సమ్వేర్ ఆర్ అదర్ విల్ డూ వన్ మిస్టేక్. కనబడిన వెంటనే వి కమ్ టు ఎ కన్క్లూజన్. కనబడిన వెంటనే ఒక నిర్ణయంలోనికి వస్తాం. దేవుడు అంటాడు, వెళ్ళి చూపును బట్టి తీర్పు తీర్చవద్దు. వెన్ యు లుక్ ఎట్ ఎ పర్సన్ ఫస్ట్ టైం, డోంట్ సే హీస్ ఎ వెరీ గుడ్, డోంట్ సే హీస్ ఎ వెరీ గుడ్ ఉమెన్, చాలా మంచి ఆమె, చాలా మంచి ఆయన. డోంట్ కమ్ టు ఏ కన్క్లూజన్. జాగ్రత్త. తొందరపడి మంచి సర్టిఫికెట్ కానీ చెడు సర్టిఫికెట్ కానీ ఇవ్వద్దు. సమూయేలు ఇదే తప్పు చేస్తాడు. యెషయా ఇంట్లోనికి వెళ్ళి పెద్ద కుమారుడు కనబడుతుండగానే, అబ్బో హైట్ వెయిట్ సూపర్, సింహాసనం మీద కూర్చుంటే, ఒకవేళ రాజుగా వస్త్రాలు ధరిస్తే, కిరీటాన్ని పెట్టుకుంటే హీఈస్ ఎ ఫిట్ అని అనుకున్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలు. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని మనం ఏ రకంగా చూస్తామంటే, ఎంత రెగ్యులర్గా వస్తున్నాడు, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత బాగా వాక్యం చదువుతున్నారు, ఎంత బాగా బైబిల్ జ్ఞానం ఉంది. దీన్ని బట్టి వి కమ్ టు ఏ కన్క్లూషన్. దేవుడు అంటున్నాడు, వెలిచూపును బట్టి తీర్పు తీర్చవద్దు. వెలిచూపును బట్టి కన్ఫర్మేషన్ చేసుకోవద్దు నువ్వు. దేవుని బిడ్డలారా, పెళ్ళిళ్ళలో జరిగేటువంటి తప్పంతా ఇదే కదా, ఇదే జరుగుతూ ఉంటుంది. అబ్బో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, వీళ్ళు చాలా బాగున్నారు. దేవుని బిడ్డలారా, ఆ మధ్య కాలంలో ఒక అంకుల్ నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి మాట, నా కుమార్తెకు నేను డైవర్స్కి వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేయండి. ఏంటి అంకుల్ డైవర్సా? వాళ్ళ కుమార్తె పెళ్ళికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప దైవ సేవకులు ఉన్నారో వాళ్ళందరూ ఆ పెళ్ళికి వచ్చారు. ఎంతమంది తెలుసా పెళ్ళికి వచ్చింది? ఎంతమంది తెలుసా? కేవలం 300 మంది. అందులో 20 మంది వాళ్ళ బంధువులు, అటుపక్క ఇటుపక్క. మిగతా వాళ్ళందరూ దైవ సేవకుల. వాళ్ళ మధ్య అతి ఘనంగా 5 స్టార్ హోటల్లో జరిగిందండి. 5 స్టార్ హోటల్లో జరిగితే ఫస్ట్ టైం
ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో పేరెన్నిక కన్నా సేవకులందరూ వచ్చినప్పుడు ఎప్పుడు పెళ్లిలో జనాలను ఎక్కువ చూశాను, దైవ సేవకులు తక్కువ చూశాను. అదే ఫస్ట్ టైం దైవ సేవకులు ఎక్కువ, బంధువులు తక్కువ. ఆయన ఏమన్నాడు తెలుసా? నా కుమార్తెను దైవ సేవకులు అందరూ ఆశీర్వదించాలి, అందుకే పిలిచాను. నా అల్లుడు ఫలానా దేశంలో చాలా కోటీశ్వరులు, చూడ్డానికి సినీ యాక్టర్ కూడా ఎక్కడ పోతాడో అండి, అంత చక్కగా ఉన్నాడు, చేతుల్లో బైబిల్ ఉంది, నవ్వితే అబ్బో ఎంత అందంగా ఉన్నాడు, మాట్లాడితే ఎంత స్వీట్గా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, 15 సంవత్సరాల తర్వాత నా కుమార్తెకు డైవర్స్ ఇవ్వాలి నేను. ఎందుకు? తప్పు చేశాను సుధీర్. ఏం తప్పు చేశారు అంకుల్? ఆ అబ్బాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూశాను, ఆ అబ్బాయిని చూశాను, నా కుమార్తె కూడా నచ్చింది, బాగుంది అంకుల్ అనుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు ఉదయాన్నే నా కుమార్తెను మేమున్నటువంటి అపార్ట్మెంట్లో 15వ అంతస్తు పైకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి పడేసి చంపాలనుకున్నాడు. ఎందుకు అంకుల్? చంపితే ఆమె పైన ఇన్సూరెన్స్ చేసిన కోట్ల రూపాయలు వస్తుందని తీర్మానం చేశాడు. ఇది జరగకముందు తనకు పుట్టిన కుమార్తెను బిడ్డలు లేని వాళ్లకు ఇన్ని లక్షలకు అమ్మాలని చూశాడు. ఇతనొద్దు, మాకు వెళ్ళి చూపును బట్టి తీర్పు తీర్చుకున్నాం, మా కుటుంబానికి సరిపోతాడు, నా కుమార్తెకు సరిపోతాడు, నా యొక్క అల్లుడి రకంగా ఉండాలి అనుకున్నాం. ఈరోజు నా కుమార్తెకు విడాకులు ఇస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం, నీకే వందనాలు, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించి మహింపరుస్తున్నాం ప్రభా. ఈరోజు మాతో మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి వందనాలు. అవును తండ్రి, ఎన్ని మార్లు మేము తప్పుడు తీర్పులు మా తలంపుల్లో, ఆలోచనలు తీర్చామో, తప్పుడు తీర్పులు మా నోటి నుండి వెలబడ్డాయో, తప్పుడుగా ఇతరుల గురించి మేము భావించి, ఆలోచించి, నిర్ణయాలు చేసి ఇతరులతో మేము షేర్ చేసుకున్నాము. ఇవన్నీ మా ఎదుట ఒక ఉగ్రతగా మారుతూ ఉండగా, వేషధారిగా మమ్మల్ని మారుస్తూ ఉండగా, దేవా మేము కొలవడానికి సిద్ధపడుతూ ఉండగా, లేదా ఈ ప్రాసెస్ కూడా మేము వెళుతూ ఉంటే నాయనా, ఇప్పుడు అడుగుతుంటున్నాం, నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ఎక్కడ మా జీవితాల్లో తప్పు జరుగుతూ ఉన్నా, ఎక్కడ మా జీవితాల్లో తప్పుడు తీర్పులు మేము తీర్చడానికి రెడీ అయిపోతూ ఉన్నా, వీళ్ళని గురించి మేము మాట్లాడే మాటలు మా శరీరం పైన, మా కుటుంబాల పైన, మా ఆర్థిక విధానాలపైన, తండ్రి మా ఆత్మీయ జీవితాలపైన ప్రభావితం చేస్తాయి అని ఈరోజు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, ఎక్కడ మేము తప్పు చేసినా మీ సిలువ రక్తమే మమ్మల్ని కడుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక. తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్య నామమున అడుగుచుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. 1 సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా, 2వ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. 2వదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. 3వదిగా, మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేయుడైన యేసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే, ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు
అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను.